E1, E2, E3 and so on En, and internal resistance R1, R2, R3 and so on Rn are connected in parallel. Then these voltage sources can be replaced by single voltage source in a series with resistance R. అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనకి ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ లో డిఫరెంట్ సోర్సెస్ అనేవి ప్యారలల్ కనెక్ట్ చేసి ఉన్నాయి. అయితే ఆ ఈచ్ డిఫరెంట్ సోర్సెస్ కి ఆ సోర్సెస్ కి ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. లైక్ దిస్ ఎగ్జాంపుల్, సపోజ్ మనకి ఇప్పుడు ఎన్ బ్రాంచెస్ ఉన్నాయి, ఈ ఎన్ బ్రాంచెస్ లో ఎన్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఈ ఎన్ వోల్టేజ్ సోర్సెస్ కి ఎన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అంటే E1 అనే వోల్టేజ్ సోర్స్ కి R1 అనే రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, E2 అనే వోల్టేజ్ సోర్స్ కి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2 అండ్ సో ఆన్. అలానే nth బ్రాంచ్ లో వోల్టేజ్ సోర్స్ En కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ Rn. సో మినిమమ్స్ అని చెప్పేది ఏంటి, ఎప్పుడైతే ఈ విధంగా నెట్వర్క్ ఉందో ఈ ఎంటైర్ నెట్వర్క్ ని మనం సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఈ ఇన్ సిరీస్ విత్ సింగిల్ రెసిస్టెన్స్ గా మనం మార్చొచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ అన్నది సింగిల్ వోల్టేజ్ సోర్స్ అన్నది ఏంటి, ఈ నెట్వర్క్ యొక్క థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. ఈ సింగిల్ రెసిస్టెన్స్ అన్నాం కదా, ఇది ఏంటిది సిరీస్ రెసిస్టర్, ఈ నెట్వర్క్ యొక్క థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ నార్టన్స్ రెసిస్టెన్స్. సో అల్టిమేట్ గా మన ఇక్కడ ఏమేంటంటే ఈ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అండ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, లెట్ us do here. సో థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అంటే ఇదంతా ETH is equal to IN into RN, nothing but short circuit current into థెవెనిన్స్ రెసిస్టెన్స్. సో నేను ఒకసారి మళ్ళీ ఈ నెట్వర్క్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ నెట్వర్క్ ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ డ్రా చేసుకొని చేసుకుంటే. ఓకే, ఓకే, లెట్ us డ్రా దిస్ హియర్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటి, ఏదైనా వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ గా మనం చేంజ్ చేయొచ్చు. సో లెట్ us కన్వర్ట్ దిస్. సో ఇక్కడ మనకి 3 బ్రాంచెస్ వస్తాయి, అంటే 2 బ్రాంచెస్ నార్మల్ అండ్ nth బ్రాంచ్ ఒకటి. ఫస్ట్ నేను డ్రా చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏంటి, ఓకే, ఓకే. సో ఇదేంటి, నేను ఏం చేశాను, సింపుల్ గా జస్ట్ ఈ E1 R1 ని ఈ విధంగా ఈ బ్రాంచ్ ని ఈ బ్రాంచ్ కి ఈ బ్రాంచ్ ని ఈ బ్రాంచ్ కి రాశాను. సో ఫస్ట్ అలానే నెట్వర్క్ ఉన్నట్టు దాన్ని అయితే ఇలా కనెక్ట్ చేద్దాము. అండ్ ఇది అండ్ సో ఆన్, మధ్యలో డిఫరెంట్ రెసిస్టర్స్ ఉంటాయి అండ్ ఇలా, అండ్ సేమ్ ఇది కూడా మధ్యలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఇది అల్టిమేట్ గా సో మనకి అక్రాస్ ఇది. సో దీని వాల్యూ ఎంత, ఇది I1 అనుకుందాం. I1 అంటే E1 బై R1. దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత, R1, అండ్ దీని రెసిస్టెన్స్ R2 అండ్ సో ఆన్, nth బ్రాంచ్ రెసిస్టెన్స్ Rn. దీని వాల్యూ I2 అనుకుంటే E2 బై R2. ఇది IN అనుకుంటే EN బై Rn. ఓకే, సో ఇచ్చిన గివెన్ నెట్వర్క్ ని ఇలా ఫామ్ చేసాను. మనకి ఇప్పుడు ఏం చేయాలి, నార్టన్స్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటి, ఏవైతే ఏ క్రాస్ టెర్మినల్స్ అయితే మనకు కావాలో ఆ టెర్మినల్స్ ముందు షార్ట్ చేయాలి. అంటే ఇది షార్ట్ చేస్తాం. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ISC కావాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు సపోజ్ ఈ బ్రాంచ్ లో కరెంట్ I1 ఫ్లో అవుతుంది, ఇందులో I2 ఫ్లో అవుతుంది, ఇందులో IN ఫ్లో అవుతుంది. సో ఈ I1 కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుందా, లేకపోతే I1 కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుందా, ఆల్వేస్ కరెంట్ ప్రిఫర్స్ టు ఫ్లో త్రూ ది లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఇక్కడ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఏంటి, షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్. సో I1 ఫ్లోస్ త్రూ ఇన్ దిస్ వే, I2 ఫ్లోస్ త్రూ ఇన్ దిస్ వే. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత, I1 ఇక్కడ నుంచి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి
ఇక్కడ ఈ బ్రాంచ్ నుంచి I1 కరెంట్, ఈ బ్రాంచ్ నుంచి I2 కరెంట్ రెండు కూడా ఫ్లో అవుతున్నాయి. సో I1 ప్లస్ I2 అండ్ సో ఆన్. ఇక్కడికి వచ్చేసరికి అన్ని బ్రాంచెస్ కలుపుకొని I1 ప్లస్ I2 ప్లస్ అండ్ సో ఆన్ IN. ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్. షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చింది కదా. అలానే ఇప్పుడు సో అంటే ఏంటి, ఇక్కడ రాద్దాము. ISC ఈజ్ ఈక్వల్ టు IN ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ అండ్ సో ఆన్ IN. అంటే ఏంటి, I1 వాల్యూ ఎంత, E1 బై R1, I2 వాల్యూ ఎంత, E2 బై R2, I3 వాల్యూ E3 బై R3 అండ్ సో ఆన్ వెళ్ళిపోతే IN వాల్యూ ఎంత వస్తుంది, EN బై RN, EN బై RN. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, సింపుల్గా IN ఈజ్ ఈక్వల్ టు సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N E స్మాల్ I బై RI. మనకి రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కండక్టెన్స్ అని తెలుసు. సో దీన్ని ఇంకా సింపుల్గా రాద్దాం అనుకుంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N EI ఇంటూ GI. ఇదేంటిది, IN ఫార్ములా. ఐఎన్కి వచ్చింది వాల్యూ ఇది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, RN చేయాలి. ఏంటంటే RN ఫైండ్ చేయాలి. RN అంటే ఏంటి, నార్టన్స్ రెసిస్టెన్స్. నార్టన్స్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఏంటి థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ నెట్వర్క్ లో ఉన్న ఇండిపెండెంట్ సోర్సెస్ అని ఇన్యాక్టివ్ చేయాలి. అంటే వోల్టేజ్ సోర్సెస్ ని షార్ట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఈ నెట్వర్క్ లో చూసుకుంటే ఇక్కడ కరెంట్ సోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ కరెంట్ సోర్సెస్ అన్ని ఓపెన్ చేసి మిగిలింది ఏంటి, R1 R2 R3 ఇవన్నీ రెసిస్టెన్సెస్ ప్యారలల్ లో ఉన్నాయి. అంటే ఎలా ఉంటాయి ఒకసారి నేను డ్రా చేస్తాను చూడండి. కరెంట్ సోర్సెస్ రిమూవ్ చేస్తాం. సో ఫస్ట్ R1 బ్రాంచ్, R2 అండ్ సో ఆన్ nth బ్రాంచ్ లో ఉన్న RN రెసిస్టెన్స్. సో RN R2 R1 మీరు ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి నార్టన్స్ ఈక్వలెంట్ ఏమవుతుంది, సో 1 బై అంటే ఏంటిది, ఎందుకు రాసిన 1 బై 2, ప్యారలల్ నెట్వర్క్స్ లో డిఫరెంట్ రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ అయినట్లయితే ఫార్ములా ఏంటి, 1 బై R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ R ఈక్వలెంట్ అంటే నార్టన్స్ రెసిస్టెన్స్. సో 1 బై RN ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ అండ్ సో ఆన్ 1 బై R స్మాల్ n. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ETH లో కావాల్సినవి ఏంటి, IN RN. సో IN వాల్యూ ఎక్కడ వచ్చింది, RN వాల్యూ ఎక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ETH లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ETH ఈజ్ ఈక్వల్ టు IN ఇంటూ RN ఈజ్ ఈక్వల్ టు IN బై 1 బై RN రాసుకోవచ్చు కదా. ఈ RN మళ్ళీ న్యూమరేటర్ లోనికే వెళ్తుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. IN ఈజ్ ఈక్వల్ టు ఎంత, సిగ్మా I ఈక్వల్ టు 1 to N EI బై RI. ఓకే, 1 బై RN వాల్యూ ఎంత, 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 అండ్ సో ఆన్ 1 బై RN. సో అది ఎలా రాయొచ్చు, సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N EI బై RI. సారీ, ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది, ఇక్కడ అయితే రాస్తాను చూడండి. ETH ఎలా రాయొచ్చు ఫైనల్ గా, సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N EI GI బై సిగ్మా I ఈక్వల్ టు 1 to N 1 బై R స్మాల్ I. అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ ఆర్ థెవెనిన్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు 1 to N సిగ్మా EI GI బై సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to N GI. I అన్నది ith బ్రాంచ్ అనమాట. సో మనకి ETH వచ్చింది, RTH వచ్చింది, ఫినిష్. అంతే అంతే రెసిప్రోసిటీ థియరంలో క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఓకే, దట్స్ ఇట్. IN, ETH అండ్ RTH, దట్ మీన్స్ RN. సింపుల్
సింపుల్గా ఏంటి ఇప్పుడు మనకి నెట్వర్క్ ఏంటి, సపోజ్ ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ థింగ్. ఏదైతే ఇలా ఈ ఫామ్ లో గుర్తుంచుకుంటారు. ఇక్కడ ఈఐ అంటే ఆల్రెడీ నెట్వర్క్ లోనే ఇస్తాడు. ఏంటి ఐ అంటే I1 1 2 3 అంటే దట్ మీనింగ్ ఏంటి, ఇదిగోండి ఇవి ఫస్ట్ బ్రాంచ్ వోల్టేజ్, సెకండ్ బ్రాంచ్ వోల్టేజ్ అండ్ బ్రాంచ్ వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ ఏంటి జిఐ అంటే ఈ రెసిస్టెన్సెస్ R1 R2 Rn అండ్ సో ఆన్. సపోజ్ ఇన్ కేస్ ఇవి నార్మల్ గా చిన్న వాల్యూస్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ గా ఇక్కడ జిఐ కాకుండా ఈ ఫామ్ లో I/RI అని చెప్పి ప్రతి బ్రాంచ్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. లేదు డైరెక్ట్ గా ఇక్కడ రెసిప్రోకల్స్ ఇచ్చి లేదా కండక్టెన్స్ వాల్యూస్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ గా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అది ముందు ఏం తీసుకున్నాం, ప్యారలల్ నెట్వర్క్ తీసుకున్నాం కదా. సపోజ్ ఇలా ఇచ్చాడు నెట్వర్క్ ఎలా ఇచ్చాడంటే ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది, ఇది R1, నెక్స్ట్ ఇంకో కరెంట్ సోర్స్ ఇది R2 అండ్ సో ఆన్. అలా వెళ్తే nth బ్రాంచ్ లో ఇది ఒక కరెంట్ సోర్స్ అండ్ ఇది nth రెసిస్టెన్స్ Rn. ఇది R1, ఇది R2 అనుకుందాం, ఇది I1, ఇది I2, IN అనుకుంటే అక్రాస్ దీన్ని సింపుల్ ఈక్వలెంట్ గా ఎలా మార్చుకుంటాం, మనకు వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేసి ఏం చేస్తాం, ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ Rn ఉంది, దీన్ని ఎలా మార్చుకుంటాం, E1 ప్లస్ E1 R1 అంటే సపోజ్ ఒక చిన్న ఒకటే ట్రాన్స్ఫర్ చేస్తాం, దీన్నే మార్చుకుందాం అనుకుంటే I1 ఇదిగోండి E1 R1. ఈ I1 ఇక్కడ దీని E1 వాల్యూ ఎంత అవుతుంది, I1 R1, దీని వాల్యూ R1. సో మొత్తం ఈ బ్రాంచ్కి ఇది ఇలాగే వస్తుంది, సేమ్ ఈ బ్రాంచ్కి అలానే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఈ ఎంటైర్ నెట్వర్క్ లో అన్ని వోల్టేజ్ సోర్సెస్ యాడ్ అవుతాయి, అలానే అన్ని రెసిస్టెన్సెస్ యాడ్ అవుతాయి. సో దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, ఎంటైర్ నెట్వర్క్ ని ఇప్పుడు ఎలా మీరు సింప్లిఫై చేస్తారంటే ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఇది అంటే మళ్ళీ డైరెక్ట్ గా అప్లై చేసేచ్చు అనమాట. సో మొత్తం ఎన్ని అయితే వోల్టేజ్ సోర్సెస్ కింద మొత్తం ఫస్ట్ ఇది E1 అనుకున్నాం, అలానే ఇక్కడ వస్తుంది కదా, అది ఈ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 ప్లస్ అండ్ సో ఆన్. ఇది R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అండ్ సో ఆన్. ఫినిష్ అయిపోయింది, అంతే. ఈ నెట్వర్క్ వేసి సింపుల్ గా సాల్వ్ చేసాడు. ఇంకా కండక్టెన్స్ గా మార్చడం లేకపోతే రెసిప్రోకల్ అవన్నీ కూడా మనకి అండర్స్టాండింగ్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో నేను తెలుసుకున్నాము. అలానే సపోజ్ ఈ ఫార్మాట్ లో ఇస్తే ఎలా మొత్తం Rn ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, G ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ అసలు G అంటే ఎలా వచ్చింది, మిల్లిమన్స్ థీరం ఫైనల్ ఫామ్ లో ఏంటి అని అయితే చూసాము. సో ఇక్కడతో అయితే నేను లెక్చర్ని క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మంది మన తెలుగు కమ్యూనిటీ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఏ లెవెల్లో స్టూడెంట్స్ ఉన్నా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, వాళ్ళకి మన లెక్చర్స్ హెల్ప్ అవుతాయి. ఒక్క పర్సన్కి నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను ఈ లెక్చర్ ద్వారా అనిపిస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.